కుంకి ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్ అయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆపరేషన్ కుంకితో సరిహద్దు ప్రాంత రైతులకు భరోసా అని తెలిపారు. పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగుల్ని కుంకీలు దారి మళ్లించాయని, తొలి ఆపరేషన్ విజయవంతం చేసిన అటవీశాఖ అధికారులు సిబ్బందికి అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలో మొగిలి వద్ద మామిడి తోటలు ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టుగా అటవీశాఖ అధికారులు తెలిపారని చెప్పారు. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఈ ఆపరేషన్లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకు తిరిగి అడవిలోకి మళ్లించాయని డిప్యూటీ సీఎం తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు సాగిన ఈ ఆపరేషన్లో కర్ణాటకకు తీసుకొచ్చిన కృష్ణ అనే కుంకి ఏనుగు చాలా చురుగ్గా పాల్గొన్నట్టుగా అటవీ అధికారులు తెలిపారు. మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉన్న సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన తర్వాత 3 నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందమిచ్చిందన్నారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంత రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందనేందుకు కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగుగా చెప్పుకొచ్చారు.